సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ జూన్ 25, 2026 నుండి భారత ఎన్నికల సంఘం అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి అనర్హులు జాబితాలో లేకుండా ఉండేందుకు జూన్ 25, 2026 నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR నిర్వహిస్తుంది. ఎన్యూమరేషన్ ఫారంలో మీ వివరాలను తెలియజేయండి. ఎన్యూమరేషన్ ఫారం జూన్ 25 నుండి జూలై 24, 2026 వరకు GLOలు ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫాములను పంపిణీ చేస్తారు. ఓటర్లకు సంబంధించిన వివరాలను నింపుటకు సహాయం చేసి ఎన్యూమరేషన్ ఫారంను తీసుకుంటారు. ఫారంలో మీ పూర్వ ఫోటో, ప్రస్తుత ఫోటో జత చేసి పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ ఆప్షనల్ అంటే ఆధార్ నంబర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు ఆప్షనల్ అంటే, ఫోన్ నంబర్, మీ తల్లిదండ్రుల మరియు మీ భాగస్వామి యొక్క వివరాలను తెలపండి. 2002లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జాబితాలో లేని మీ తల్లిదండ్రులు లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్లో నింపవలసి ఉంటుంది. వివరాలకు voters.eci.gov.in లాగిన్ అయ్యి వివరాలను పొందుపరచవచ్చు. మరోసారి voters.eci.gov.in లాగిన్ అయ్యి వివరాలను పొందవచ్చు. ఆన్లైన్ అప్డేషన్ ఎన్యూమరేషన్ ఫామ్ను voters.eci.gov.in నుండి డౌన్లోడ్ చేసుకొని నింపిన ఫామ్ను జూన్ 25 నుండి జూలై 24, 2026 లోగా అప్లోడ్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ GLOలకు అందజేయాలి. మీ ఓటు మీ బాధ్యత. ఓటర్ జాబితాలో మీ వివరాలను అప్డేట్ చేసుకోండి. పటిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించండి. ఇక ఫామ్ నమూనా ఏ రకంగా ఉంటుందంటే, ఉదాహరణకు ఇది నా ఫామ్. ఇందులో భారత ఎన్నికల అధికారి పేరు పైన ఉంటుంది. ఈ రకంగా ఇది ఓటరు పేరు వేణుమాధవ్, ఆ నంబర్ ఉంది అక్కడ, మన నంబర్ ఆల్రెడీ అక్కడ ఉంటుంది. ఇక క్రమశిక్షణ సమసంఖ్య ఉంది ఇక్కడ, మాది 779. ఇక ఈ రకంగా ముందటి నింపాల్సిన పేరు, ఓటర్ ఫోటో ID నంబరు, బంధువు పేరు, బంధుత్వము, జిల్లా, రాష్ట్రము, శాసనసభ నియోజకవర్గం సంఖ్య. ఇక పాత రోజుల్లో మీరు ఓటు వేసి ఉండకపోతే, అంటే 2002లో ఓటు వేసి ఉండకపోతే ఇక్కడ కూడా నింపాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఓటర్ పేరు, ఓటర్ ఫోటో, గుర్తింపు కార్డు, బంధువు అంటే రెండు వైపులు, కుడి వైపు ఎడమ వైపు నింపాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2002లో ఉదాహరణకు నేను ఓటు వేసాను, 2002లో ఓటు వేసిన వాళ్ళు కుడివైపు మాత్రమే నింపాల్సి ఉంటుంది. ఇది ఫామ్ చూడండి, కుడివైపు మాత్రమే నింపాల్సి ఉంటుంది. ఇది ఆ తర్వాత కింద సంతకము ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళే కాకుండా ఎవరైనా వయోజన కుటుంబ సభ్యుని సంతకము లేదా ఎడమ చేతి వేలిముద్ర, బంధుత్వాన్ని పేర్కొంటూ తేదీ రాసి సంతకం పెట్టి BLO సంతకం చేయించుకోవాలి. ఇదండి, ఈ రకంగా ఓటు గుర్తింపు కార్డు ఉంటుంది. ఇది SIR సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్ యూ. మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.